హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ గుడి అయితే మేము చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు అనమాట. ఊరిలో గుడి ఇది రాములవారి గుడి అండి, నంద్యాల దగ్గర ద్వారకా నగరము. ఆ కనిపిస్తున్న స్తంభాలకైతే స్తంభాల ఆట అన్నీ ఆడుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు బాగా. అంటే మా పెళ్ళి అయ్యే ముందు వరకు కూడా మేము ఆ ఊరిలోనే ఉన్నాము. మా పెళ్ళికైతే మా బంధువుల ఊరి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. గుడిలోని రాములవారి స్వామిని అయితే చూసేయండి. అలాగే బోరింగు మేము చిన్నప్పుడు అక్కడ బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. గుడి ముందు బొడ్రాయి అండి, గుడి ముందే ఊరి నడిబొడ్డులోనే బొడ్రాయి అయితే ఉంది. ఊరి చివర పోలేరమ్మ గుడి అనమాట. ఎప్పుడు మేము ఆ అమ్మవారి తల్లికైతే దండం పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళే వాళ్ళము. ఈ గుడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడో 45 సంవత్సరాల క్రిందటంట ధ్వజస్తంభం అయితే వేశారనమాట. అప్పటికైతే మేము ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. చూస్తున్నారు కదా, ఈ ధ్వజస్తంభం అయితే అప్పుడు వేశారంట. మళ్ళీ ఇప్పుడైతే ధ్వజస్తంభ ప్రతిష్ఠ అయితే జూన్ 5, 6, 7 తేదీలలో అయితే నిర్వహిస్తున్నారండి. ఈరోజైతే ఈ ధ్వజస్తంభాన్ని అయితే తొలగిస్తున్నారనమాట ట్రాక్టర్ పెట్టేసి. చిన్నప్పుడైతే అరుగు మీద అయితే బాగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఆ ధ్వజస్తంభం చుట్టూ తిరుగుతా అయితే పట్టుకొని చక్కెరలు కొడతా బాగా ఆడుకునే వాళ్ళము. ఆ ఎన్న అయితే ఒక గుర్తులాగా మిగిలిపోయాయి అనమాట. ఏంటంటే చాలు గుళ్ళో అయితే బారా కష్ట అంతా అయితే ఆడుతుంటారండి. ప్రస్తుతానికైతే ఆ గ్రామంలో అయితే 6 ఇళ్ళు మాత్రమే ఉన్నాయండి. 6, 7 ఇల్లులు ఉన్నాయన్నమాట. అందరూ అయితే ఎవరి ఊర్లకి వాళ్ళ చుట్టాల తరపున అయితే వచ్చేసారనమాట. బతుకు తెరువు కోసము మొత్తం అయితే ఆ గ్రామాన్ని వదిలిపెట్టేసి వచ్చేసారు. ప్రస్తుతానికైతే 6 ఇళ్ళ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అయినా ప్రతి శ్రీరామనవమికి కళ్యాణం అయితే నిర్వహిస్తారండి. ఏటా స్వామివారి కళ్యాణం జరిపించే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే అక్కడికి వెళ్ళారంట. వాళ్ళైతే వీడియో తీసి పంపించారు. ఎప్పుడు ధ్వజస్తంభమో కదా గుర్తుగా ఉంటుందని నేను కూడా వీడియో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి, మీరు కూడా తప్పకుండా చూసేయండి.